ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, నన్ను మమ్మను ప్రేమించి మరొక నూతన దినమును అనుగ్రహించి విలువైన శ్రేష్టమైన మీ మాటలు మాట్లాడుకున్నటకు, ప్రత్యేకించి గ్రంథంలోనికి ప్రవేశించుటకు మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ కొద్దిసేపు మేము నేర్చుకున్నబో ప్రతి మాట కూడా మా వెనికిడిలో మాకు దీవెనకరంగా, మాకు రక్షణకరంగా ఉండలాగున సహాయం చేయమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీకా గ్రంథపు వివరణలో ఉన్నాము. సెషన్ నంబర్ చెప్పండి. 11వ సెషన్ కదా. 10 సెషన్స్ ముగించుకొని మనము 11వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. 3వ అధ్యాయము 8వ వచనం వరకు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి తెరిచి దాన్ని చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరైనా. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును ఏమి చేయుటకై, కనుపరుచుటకై, ఇశ్రాయేలీలకు తమ పాపాన్ని కనుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఒక్కసారి అలా టూకీగా దాన్ని మనము టచ్ చేసి ముందుకెళ్దాం. ఏంటి ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది? గ్రంథములో మొత్తం 3 భాగాలు ఉంటాయని చెప్పాను. గ్రంథములోని 3 భాగాలలో ఇప్పుడు మనం 2వ భాగంలో ఉన్నాం. మొదటి భాగాన్ని ముగించుకొని మొదటి భాగంలో 2 సందేశాలు మాట్లాడుకున్నాం. తీర్పును గూర్చిన దేవోక్తి, విడుదలను గూర్చిన దేవోక్తి. తీర్పును గూర్చిన తొలి దేవోక్తి, విడుదలను గూర్చిన తొలి దేవోక్తి. అది మాట్లాడుకున్న మనము 2వ భాగంలోనికి ప్రవేశించి 3వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకుంటోంది తీర్పును గూర్చిన 2వ దేవోక్తి. ఇది మనకు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంది. ఈ దేవోక్తిని మనము 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాం. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సెక్షన్ ఏ మనకు 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు. దీనికి ఒక చిన్న టైటిల్ ఇచ్చాం. ఏమిటది? ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలు. ఇది మనం రాసుకుంది. ఒకవైపు ప్రజలకు న్యాయము చేయవలసిన ప్రజాధిపతులు క్రూరులుగా మారిపోయి, రాక్షసులుగా మారిపోయిన పరిస్థితి దేవుడు ఒకవైపు చూస్తూ వారికి వత్తాసు పలుకుతూ, ఎవరు తిండి పెడితే, ఎవరు చేతులు తడిపితే, ఎవరు వీరి అకౌంట్ బ్యాలెన్స్లను నింపితే వారి కోసం మీరు సమాధానంగా వెళ్ళండి అని ఒక దుర్మార్గపు ప్రకటనలు చేస్తూ ప్రవక్తలు, ఎవరైనా ఏది కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే దీనులు, పేదలు, వారిని చూసి వారి మీద యుద్ధం ప్రకటిస్తున్నటువంటి ప్రవక్తల సమూహం మరొక వైపు. ఇలాంటి ప్రజల మధ్య ఒక మంచి సేవకుడు మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గులైన
ప్రజాధిపతులు, ఇలాంటి దౌర్భాగ్యులైన అబద్ధ ప్రవక్తలు ఎవరి స్వార్థంతో వాళ్ళు బతుకుతుంటే నేనైతే అన్నాడు అక్కడ. నా గురించి కాదు, నా దేవుని హృదయ భారం ఎంత ఉందో నాకు అంతే ఉంది. అందుకే ఆయన ఆత్మావేశము చేత ఆయన ప్రజలకు వారి పాపాలు నేను తెలపాలి. దానికోసం నేను బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడునై ఉన్నాను. అదే మనం యెషయా గారి గురించి కూడా మనం మాట్లాడింది. దేవుడు ఎప్పుడు కూడా తన దాసులకు చెప్పింది ఆయన చెప్పమన్నది చెప్పేయాలి. వినడం వినకపోవడం అనేది అది వారి వంతు. చెప్పమని చెప్పినవాడు, చెప్పమని చెప్పిన తర్వాత చెబుతున్నవాడు దీనికి ఏం చేయలేరు. నువ్వు మాకు చెప్పకూడదు అంటే ఎవరు నష్టపోతారనేది వారికే తెలియాలి. ఆత్మావేశము చేత నిజమైన ప్రవక్తగా, దొంగ ప్రవక్తల మధ్య నకిలీ నోట్లు 99 ఉంటే ఒరిజినల్ నోట్ ఒకటి ఉంది. అలా మీకా గారు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అది 8వ వచనం, అది సెక్షన్ బి. 8వ వచనం మాత్రమే సెక్షన్ బి. సెక్షన్ ఏ ఎక్కడి నుంచి? 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఏమని రాసుకున్నాం దీనికి? ప్రవక్త యొక్క ఆత్మ పరితాపం. ప్రవక్త యొక్క ఆత్మ పరితాపం అని దీనికి ఒక చిన్న టైటిల్ ఇవ్వండి. ఇక వెళదాం 9వ వచనం నుండి. 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఆయన మరలా వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనంలో ఎవరి గురించి అయితే మాట్లాడాడో, లేదా 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఎవరి గురించి అయితే ఆయన మాట్లాడడం జరిగిందో, ఇప్పుడు 9వ వచనం నుంచి వారిని కొనసాగిస్తున్నాడు. అందుకే ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యల గురించి ప్రవక్త మాటల కొనసాగింపు అని రాయండి. దీనికి సెక్షన్ సి. ఇది సెక్షన్ సి. ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలను గూర్చి ప్రవక్త యొక్క మాటల కొనసాగింపు. 9వ వచనం, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా. పదే పదే చెబుతున్నా నేను. మీరు 2వ అధ్యాయము 3వ అధ్యాయము కలిపి చదివేటప్పుడు దాదాపుగా మీరు అణిచివేస్తున్నారు పేదలను అన్న భావమే 2వ అధ్యాయంలో కనబడుతుంది, 3వ అధ్యాయంలో కనబడుతుంది. మరి ఏంటి తేడా? 2వ అధ్యాయంలో ప్రజాధిపతుల గురించి కాదు మాట్లాడుతున్నది, నాయకుల గురించి కాదు మాట్లాడుచున్నది. ఆ ప్రాంతంలో ఉండే భూస్వాములు, ధనికులు, గనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడింది 2వ అధ్యాయం. అక్షరాల నాయకుల గురించి, అధిపతుల గురించి మాట్లాడుచున్నది 3వ అధ్యాయం. అంటే నాయకుల దగ్గర న్యాయం లేదు, గనుల దగ్గర న్యాయం లేదు. అల్టిమేట్గా దేవుడు ప్రేమించే పేదవారికి జరుగుతున్న అన్యాయం ఇది. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా. దుర్నీతే నీతి అయిపోయింది వీరికి. దుర్నీతే నీతి అయిపోయింది. ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. ఎలా కడుతున్నారట? హత్య చేసి సియోనును కట్టుచున్నారు మీరు. దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. అంటే అక్రమార్జనతో అవతల వాడి ప్రాణాలు తీసి, ఆహాజు, హిజ్కియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అన్న రాజుల కాలంలో మీకా గారు ఉన్నారు. కానీ హిజ్కియా గారి తర్వాత వచ్చిన రాజులలో యెహోయాకీము అనే ఒక రాజు వస్తాడు. యోషియా తర్వాత వచ్చేవాడు. అతని గురించి కూడా దేవుడు ఇదే మాటలు మాట్లాడాడు. అతను కూడా, యెహోయాకీం అన్న వ్యక్తి కూడా హత్యలు చేసి రక్తముతో ఆ పట్టణాన్ని కట్టాలన్న ఒక దుర్మార్గపు ఆలోచన చేసినట్టుగా అతని గురించి ఒక ఆరోపణ ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఎవరి గురించో ఒకసారి పరిచయం చేసుకుందాం.
11వ వచనం. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలములో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యోషియా కుమారుడు షల్లూము. షల్లూముకున్న మరొక పేరే యెహోయాకీము. 18వ వచనంలో మీకు, అదే అధ్యాయం 18వ వచనంలో మీకు షల్లూము కాస్త యెహోయాకీముగా కనబడతాడు. యెహోయాకీముకు 2 పేర్లు కనపడతాయి బైబిల్లో మీకు యెహోయాకీము అన్న షల్లూము అన్న ఇద్దరు ఒకటే. రైట్. ఆ షల్లూమును గురించి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడో 13వ వచనంలో చూద్దాం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి నగరును స్థాపిస్తున్నాడట. న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతనీయక తన పొరుగువాని చేత ఊరకయే కొలువు చేయించువానికి శ్రమ. నీతి తప్పి నగరును కట్టించే ఒక భయంకరమైన పరిస్థితి. నీతి తప్పి. 17వ వచనం చూద్దాం. అయితే నీ దృష్టియు, అంటే ఇతని తండ్రి చాలా మంచోడు. యెహోయాకీము తండ్రి చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్. యోషియా అంత వండర్ఫుల్ పర్సనాలిటీ అతనిది. అందుకే తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం అర్థం చేసుకోవడానికి. 15వ వచనం. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకున్నట చేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా? అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగున చేయుటే నన్ను తెలుసుకునుట కాదా? అది కదా నన్ను తెలుసుకోవడం అంటే. దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అది నేను కోరుకునే సమాజం. అది నేను ఆశించే సమాజం. అలా చేస్తే కదా నన్ను తెలుసుకున్నట్టు. నీ తండ్రి నన్ను ఎరిగినవాడు. 17వ వచనం. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకునుట యందే నిరపరాధుల రక్తము ఒలికించుట యందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. ఈ యెహోయాకీము గూర్చిన సాక్ష్యం ఎలాగైతే ఉన్నదో, ఆ యెహోయాకీము కంటే ముందు అలాంటి వాతావరణమే అంతకుముందున్న రాజుల కాలంలో ఈ యూదయ దేశంలో కంటి కనబడుతోంది. ఎవరి దగ్గర? అధిపతులు ఏం చేస్తున్నారట? నరహత్య చేయుచు సియోనును మీరు కట్టుచున్నారు. అది నేను మెచ్చేదనా? అది నాకు నచ్చేదా? అలాగు చేయటం నన్ను తెలుసుకున్నట్టయా? పేదవారిని తొక్కి, పేదవారిని అణగద్రొక్కి, ఆ అణగద్రొక్కుతున్నప్పుడు వస్తున్న లాభముతో దేవునికి ఏదో నాలుగు రాళ్ళు ఇస్తామనంటే ఒప్పుకునేవాడు కాదు దేవుడు అన్న సంగతి మరొక్కసారి ఇక్కడ గమనించాలి మనం. ఇంకా వీళ్ళ అక్రమాలు, వీళ్ళ ఆగడాలు ఇంకా ఎలాగున్నాయో చూద్దాం. 11వ వచనం. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఈ లంచం గురించి నేను స్టెప్ చేసే ముందుగా, దేవుడు నరహత్య చేసి దానితో ఎవరైనా పట్టణాలు కడతానంటే ఒప్పుకునేవాడు కాదు అనడానికి హబక్కూకు గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. అది ఏ పట్టణమైనా సరే, ఏ గోడలైనా సరే, ఏ కట్టడమైనా సరే, దుష్టత్వముతో నువ్వు చేసే ఏ నిర్మాణమైనా దేవునికి నచ్చదు. దానికి నువ్వు దేవుడు అనే పేరు తగిలిస్తే అస్సలు ఒప్పడు. అది గమనించాం కనుక ఇక ముందుకెళ్దాం. 11వ వచనం మీకా గ్రంథం 3:11. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు.
లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. మీకా గారు, యెషయా గారు సమకాలీకులని చెప్పాను. మీకా గారు, యెషయా గారు సమకాలీకులు అని చెప్పాను. యెషయా గారు కూడా ఇదే మాటలు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మీకా గ్రంథం చదివేటప్పుడు యెషయా గ్రంథాన్ని ప్యారలల్గా చదువుతూ ఉండడం చాలా మంచిది. ఎందుకు? ఒకటే దేశం, ఒకటే కాలం, ఈ ఇద్దరికి సందేశాన్ని ఇచ్చింది దేవుడు. వాళ్ళిద్దరూ చెబుతున్నారు. ఒకరు పల్లెల్లో చెబుతుంటే మరొక ఆయన నగరంలో చెబుతున్నాడు, పట్టణంలో చెబుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. అంటే నగరంలో పరిస్థితి అలాగనే ఉంది, రూరల్ ఏరియాస్లో పరిస్థితి అలాగనే ఉంది. ఎక్కడ చూసిన నాయకుల పరిస్థితి ఎలాగుంది? లంచం. ఎవరికైనా లంచం గురించి బైబిల్ ఏం చెబుతుందో మీకు తెలియాలి అనంటే, నేను దేవుని రాజ్యాంగం అన్న ఒక శీర్షిక మాట్లాడుతున్నాను. ఆ టైటిల్తో, ఆ దేవుని రాజ్యాంగం అన్న టైటిల్తో లంచం గురించి ఒక పాఠం చెప్పాను. నెట్లో ఉంది ఆల్రెడీ. అది మీరు నెట్లోకి వెళ్ళి దేవుని రాజ్యాంగం పార్ట్ 4 అని కొడితే మీకు లంచం గురించి వస్తుంది. అది వినండి, బాగుంటుంది. సుమారు 2 భాగాల్లో ఎంత మాట్లాడాను గుర్తులేదు, కానీ ఎక్కువ వివరణ ఇచ్చాను లంచం గురించి. లంచము గురించి బైబిల్ ఏం చెబుతోంది? చాలా ముఖ్యమైనటువంటి పాఠం. లంచం కొంచెమైన నరకం మంచమగున అని చిన్న సరదా టైటిల్ ఇచ్చాను దానికి. నరకం, లంచం కొంచెమైన నరకం మంచమగున. లంచము రూపంలో మన చేతికి 5 రూపాయలు తగిలిన అది ప్రమాదమే. అందుకే వ్యతిరేకిస్తున్నాడు దేవుడు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. అంటే తీర్పు తీర్చాలంటే లంచమట. వారి యాజకులు కూలికి బోధింతురు. ఎంత దౌర్భాగ్యం! ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. డబ్బు కోసం సోద చెప్పే ప్రవక్తలు, కూలి కోసం బోధించే యాజకులు. కూలి కోసం బోధించే యాజకులు. బోధకు డబ్బుకు ఏమైనా సంబంధమా చెప్పండి? మనమంటే తెలియనోళ్ళు, మనమంటే తెలియని వారు యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ మెసేజ్లు చూసి అస్సలు మన గురించి ఏమీ తెలియకుండా ఫోన్లు చేస్తుంటారు. ఒక్కొక్కసారి మంచి ఉద్దేశంతోనే చేసి, అయ్యగారు మీ చేత మేము మా ఊర్లో మీటింగ్లు పెట్టించుకోవాలనుకుంటున్నాము. అవునా అండి? మీరు ఎంత తీసుకుంటారు? అది నెక్స్ట్ ప్రశ్న. కొత్త వాళ్ళు అడిగే ప్రశ్నలు. మీరు ఎంత తీసుకుంటారు? ఎంత తీసుకుంటారు ఏంటి? మీటింగ్లకు వస్తే ఎంత తీసుకుంటారనే ప్రశ్న ఏంటి? ఆ మాట ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్యానర్లో సేవలో ఉన్న ఏ సేవకుని ఎప్పుడు అడగండి, ఎప్పుడు అడగండి. మీరు మా ఊరికి వస్తే మీరు ఎంత తీసుకుంటారనే ప్రశ్న మమ్మల్ని ఎప్పుడు అడగండి. మేము కూలికి బోధించే వారము కాము. కూలికి బోధించే జాతి కాదు మాది. బాధ్యత, బాధ్యత. దేవుని మాటలు సమాజానికి అందించడం అనే ఒక ధన్యతను ఆల్రెడీ దేవుడు మాకిచ్చాడు. అది మా బాధ్యత. దీనికి డబ్బుకు
ఏమైనా సంబంధమా? మరి మీకు తెలుసో తెలీదో, ఈరోజు చిక్కాలలో ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్ పెడుతున్నది ఎవరు అనుకుంటున్నారు? మేమే. ఇక్కడ కన్వీనర్ ఎవరో అని అడిగితే ఈ ప్రాంతములో శేఖరన్న గారు, ఉమామహేశ్వరరావు గారు, మనోహర్ గారు పరిచేస్తులు కనుక మీకు వాళ్ళ ముగ్గురే కనపడుతున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే అందరూ కన్వీనర్లే. వాక్యము చెప్పేవారు కూడా కన్వీనర్లే. అన్ని ప్రాంతాల వారు కలిసి దేవుని వాక్యం ఎలాగైనా సరే అందించాలి. ఇది 5వ సదస్సు, ఇది 5వ లేఖనాల పరిశోధన సదస్సు, 5వ జాతీయ సదస్సు. మీకు ఒక మాట చెప్పనా? ఇప్పటికే మేము 1, 2, 3, 4 పెట్టేసామని మీకు అర్థం కావాలి. ప్రతి సెమినార్ అయిన తర్వాత నెక్స్ట్ మేము ఎదుర్కొనేది ఏంటో చెప్పనా? ఈ సెమినార్కు సంబంధించిన అప్పుల భారం, అంటే ఇక్కడ వాక్యం వినిపిస్తోంది. ఖర్చు పెట్టి, డబ్బులు తీసుకొని కాదు, ఖర్చు పెట్టి ఇంత సదస్సు జరగాలంటే ఎంత లేదన్నా సుమారు 10 నుంచి 12 లక్షల రూపాయల ఖర్చు. దీనికంటే ముందు అక్టోబర్లో చిలుకలూరుపేటలో దానియేలు గ్రంథంపై వివరణ, పరమగీతాల గ్రంథంపై వివరణ అన్న 2 గ్రంథాలపై సెమినార్ జరిగింది. 2 గ్రంథాలు అయిపోయాయి, 2 గ్రంథాలు పూర్తయిపోయాయి. 6 రోజుల పాటు జరిగింది. ఖర్చు అయింది 12 లక్షలు. ఎవరు పెట్టారు? స్పీకర్లే కన్వీనర్లుగా మారి, సహోదరులే కన్వీనర్లుగా మారి 12 లక్షల ఖర్చుకి ఇంకా ఒక 2 లక్షల అప్పు ఇప్పటికీ ఉంది. ఇంకొక 2 లక్షల 4వ సెమినార్ గురించి మాట్లాడుతున్నాను. 4వ సెమినార్కి సంబంధించిన అప్పులు ఇంకా మా కళ్ళ ముందే ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే మొదటి సెమినార్కి సంబంధించి ఇంకొక 40,000 ఇప్పటికి ఉంది. మొదటి సెమినార్ కథ చెప్తున్నాను నేను. ఇంక 3 నెలలు 4 నెలలు ఆగితే 6వ సెమినార్కి మళ్ళీ వేదిక అవుతుంది చిలుకలూరుపేట. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఇక్కడ? బతికున్నప్పుడే కన్ను మూసేలోగా 66 పుస్తకాలను పూర్తి చేసి చచ్చిపోవాలన్న ఆలోచనతో జరుగుతున్న ఒక మహాయజ్ఞం ఇది. ఈ రోజుతో సభలైపోయాయి. మీరు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి ఆదివారం పరిచర్య. డేట్ ఎంత పడిందో ఆదివారం? బహుశా 2. నాకు రెస్ట్ ఎంతనో చెప్పనా? సోమ మంగళ అంతే. బుధవారం నుంచి మళ్ళీ మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆ మీటింగ్లలో మళ్ళీ రూతు గ్రంథాన్ని మాట్లాడబోతున్నాను నేను. అంతే, 2 రోజుల గ్యాప్ లేకుండా ఎందుకు ఇవన్నీ మాట్లాడి అందిస్తున్నామని అడిగితే టైం లేదు. భావాలు, పాఠాలు, బోధనతో కూడుకున్న పాటలు ప్రతిరోజు మీరు చూస్తున్నారు. ఒక సిలువలో 7 మాటలు, ఒక మరణానికి సంబంధించిన పాటలు. క్రిస్మస్ అనే మెసేజ్ల శీర్షికలో ఒక పాఠం ఉంటుంది, క్రీస్తు పరిపాలకుడా పరిచారకుడా అని. ఆ పాటను సుమారు 1.5 గంటన్నర మాట్లాడింటాను నేను. 1.5 గంటన్నర పాఠాన్ని 10 నిమిషాల పాటలో పెట్టాం. ఈ పాటలన్నీ ఏదో ఒకరోజు ఎవరినో ఒకరిని కదిలిస్తాయనడమే. లక్షల రూపాయల్లో లక్షలు పోతున్నా సప్పో చేసి ఎందుకు చేస్తున్నామనంటే ఈ తరంలో మనం కష్టపడితే ఒక 100 తరాలు బతుకుతాయని. ఈ తరంలో మనం కష్టపడితే మనం మునిగినా పర్లేదు, ఒక 100 తరాలు నిలబడాలి. అలా చేయాలి దేవుని పని. నేను మీ ఊరికి వస్తే నా రేట్ ఇంత, అలా ఓకే అయితేనే నువ్వు సిద్ధపడు,
ఇలాంటి పనికిమాలిన మాటలు ఇక్కడ మీకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు చెప్పరు. మీరు కూడా అలాంటి ఆలోచనలతో ఉండరని నాకు బాగా తెలుసు. కొత్త వారి కోసం చెప్తున్నా. కాకపోతే యజ్ఞం పూర్తవ్వాలంటే అందరూ కలిస్తే ఇంకా బలంగా ముందుకెళ్తుంది, ఇంకా సౌకర్యంగా ముందుకెళ్తుంది. వీలైనంత త్వరగా ఎక్కువ మనము అందించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాక్యం చెప్పేవారు, ముఖ్యంగా ఇలాంటి గ్రంథాలు చెప్పేటప్పుడు మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. కానీ వాక్యం చెప్పేవాడే డబ్బు గురించి ఆలోచించి, మొదటి సెమినార్ మీరు చూడలేదు. మొదటి సెమినార్లో ఇక్కడున్నటువంటి శేఖర్ అన్న గారు కానీ, నర్సయ్య అన్న గారు కానీ వీళ్ళందరూ వచ్చి నాతో చెప్పిన మాట, ఈ ఫస్ట్ సెమినార్లో అన్నీ మీరే చూసుకుంటున్నారు, అలా కాదు సెకండ్ సెమినార్ నుంచి మీరు అందరిని ఇన్వాల్వ్ చేయండి అని వాళ్ళు అడిగినందుకు అందరు ఇన్వాల్వ్ అవుతున్నారు. లేకపోతే అంతా నేనై. మొదటి సెమినార్లో పరిస్థితులు చెప్తున్నాను మీకు. ఖర్చైనా పనైనా మొత్తం అంతా కలిసి చేస్తుంటే చూడలేక అందరు కలిసి, అలా కాదు మేము కూడా ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తాం అని వచ్చిన వాళ్ళే అందరూ. మొదటి సెమినార్లో చివరి రోజు జరిగిన ఒక సందర్భం చెప్తా మీకు. మొదటి సెమినార్లో చివరి రోజు అంటే ఐ వాజ్ జస్ట్ అలోన్ అని చెప్పడానికి. చివరి రోజున చాంద్ బాషా గారు స్టేజ్ మీద రాత్రిపూట మీటింగ్ మాట్లాడుతున్నాడు. రాత్రిపూట చాంద్ బాషా గారు నాకంటే ముందు ఫస్ట్ మెసేజ్ మాట్లాడుతున్నారు. ఇంకా నేను ఇంకో 10 గంటల్లో సెకండ్ మెసేజ్ నాకు స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు స్టేజ్ మీదకి ఒక న్యూస్ వచ్చింది చెవులోకి. ఏమని? మీటింగ్కి వచ్చిన ఒక బాబు ఎవరిదో బండి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఒక చిన్నోడిని గుద్దేశాడు, గొడవ జరుగుతోంది బయట. అది న్యూస్. ఫస్ట్ సెమినార్గా ఎవరికి చెప్పాలి? వచ్చిన అతిథులందరూ నాన్ లోకల్స్. నర్సయ్య గారు నాన్ లోకల్, శేఖర్ గారు నాన్ లోకల్, మనోహర్ గారు నాన్ లోకల్. చాంద్ బాషా గారు ముగించడానికి ఒక 1/2 గంట అవుతుంది కదా, నేనే మళ్ళీ దిగి ఒక 5 మందిని తీసుకొని వెళ్ళి ఏంటో ఇష్యూ కనుక్కుంటారంటే వాళ్ళేమో ఈ అబ్బాయి బండి పట్టేసుకొని మొత్తం హంగామా చేస్తున్నారు. నేను ఒకటే చెప్పి పంపించాను, అక్కడ నా బండి ఒకటి ఉంటుంది, ఆ బండి వాళ్ళకి ఇచ్చేసి, ఎవరైతే పంచాయతీ చేస్తున్నారో నా బండి వాళ్ళకి ఇచ్చేసి ఆ బండిని ఇచ్చేయమని చెప్పి, ఏదున్నా కూడా ఈ రోజుతో మీటింగ్స్ అయిపోతే రేపు ఎల్లుండి వచ్చి మాట్లాడి సెటిల్ చేస్తామని నా బండి వాళ్ళ ఇంట్లో పెట్టి, తర్వాత అది ఎంత పెద్ద ఇష్యూ అయిందో. కొట్టినోడు వెళ్ళిపోయాడు. అంటే వాక్యము చెప్పేవాడికి ఇన్ని మైండ్లో ఉండి ఒకవైపేమో ఖర్చులకు సంబంధించి, ఒకవైపేమో ఇష్యూస్కి సంబంధించి అన్ని మైండ్లో పెట్టుకొని మళ్ళీ వాక్యం చెప్పాలి స్టేజ్ మీదకి వచ్చి. అలాంటివన్నీ చూసే కొంతమంది సహోదరులు ఇలా కాదు, ఒకడు మోసే పని నలుగురు మోస్తే ఇంకొంచెం సౌలభ్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇది 5వ సెమినార్ వరకు వచ్చింది. అలా బైబిల్ అంతా చెప్పాలంటే ఎన్ని సెమినార్లు జరగాలి? బైబిల్ అంతా చెప్పాలంటే ఎన్ని సెమినార్లు జరగాలి? అవుతుందంటారా 5-10 మందితో? అందరూ కదిలితే మంచిది, కదలకున్న పని అయిపోతుంది. అది రెండోది. దాని పేరే విశ్వాసం. ఎందుకు చెప్తున్నాను? ఈ దౌర్భాగ్యమైన యాజకులు దేనికి బోధిస్తున్నారట అక్కడ? కూలిక. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనములో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఒకవైపేమో దేవుడే పేరు, కానీ నీతి ఉండదు, న్యాయం ఉండదు. నీతి ఉండదు, న్యాయం ఉండదు. ఇది కారణం. అందుకోసమే
యెరూషలేమును దున్నిచ్చబోతున్నా నేను. ఒక చేను ఎలాగైతే దున్నబడుతుందో ఈ పట్టణము యూదయ దున్నబడుతుందని చెబుతున్నాడు చూడండి 12వ వచనంలో. కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. కాబట్టి చేను దున్నబడునట్లు. మీకా గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం, గుర్తుపెట్టుకోండి. మీకా గ్రంథంలో 3వ అధ్యాయం 12వ వచనం ఏదైతే ఉన్నదో, ఈ 12వ వచనము తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత, 100 నుంచి 130 సంవత్సరాల తర్వాత, అప్పటికీ మీకా గారు మాట్లాడిన ఈ మాట 100 సంవత్సరాల తర్వాత వచ్చిన తరము వారు దీన్ని మనసులో పెట్టుకొని బతికారని ఇర్మియా గ్రంథం చెబుతోంది. ఎందుకంటే మీకా గారికి ఇర్మియా గారికి సుమారు 100 సంవత్సరాల తేడా. ఇర్మియా గారు వచ్చినప్పుడు మీకా గారు ఏ మాటలైతే చెప్పారో అవి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అమ్మో, ప్రవక్త గారు ఒక మాట చెప్పారు, దాని విషయమై చూద్దాం. ఇర్మియా గ్రంథం 26, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనము చూద్దాం ఒక్కసారి. 18వ వచనం. యూదారాజైన హిజ్కియా దినములలో మోరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అదే మన మీకాలో చూస్తున్నది. అతను యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. అదే ఇప్పుడు మనం చదివింది 12వ వచనం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకా అనేటువంటి ప్రవక్త దేవుని చేత ఎన్నుకొనబడిన వాడని తర్వాత తరాలలో ఉన్నటువంటి వారు ఆయనను గుర్తించారు. అంతేనా? ఆయన మాట్లాడిన మాట 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను అదే ఇందాక చెప్పింది. మీకా గారు ప్రవచించేటప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ప్రకటించిన ఆయన పోయాడు, కన్ను మూసాడు. ఆయన చనిపోయినా ఆయన చెప్పిన మాటలు 100 ఏళ్ల తర్వాత కూడా బతికే ఉన్నాయి. అదే నేను ఇందాక చెప్పింది. మీకా గారికి వార్నింగ్లు ఇచ్చారు, మాట్లాడకూడదన్నారు, ఎన్ని చేయాలో అన్ని చేశారు, ఎన్ని చెప్పాలో అన్ని చెప్పారు. అయినా ఆత్మావేశము చేత, ధైర్యముతో, బలముతో, శక్తితో నింపబడిన మీకా గారు నేను చెప్తానంతే, చెప్పి తీరుతానంతే అన్నాడు. చెప్పాడు, చనిపోయాడు. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన మాటలు ఈ భూమి మీద వినపడుతున్నాయి చూడండి. అది మన పని, మనం చేయాల్సిన పని అదే. ఈరోజు మనం చెబుతున్నాం, ఎంతమంది వింటారో, ఎంతమంది వినరో, ఎంతమంది స్వీకరిస్తారో, ఎంతమంది అంగీకరించారో వద్దు. మనం చెప్పేది చెప్పాలి, చేసేది చెయ్యాలి. చెయ్యాల్సింది చేసి మీకా గారి వలె మనం కన్ను మూస్తే 100 ఏళ్ళు దాటిన మన పని ఈ భూమి మీద బ్రతికే ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్. ఆర్ట్ అంటే పని అనుకోండి. కొద్దిసేపు ఒక కళాకారుడు ఒక మంచి చిత్రాన్ని గీసి చనిపోతాడు. ఆ వ్యక్తి చనిపోయినా ఆ చిత్రం బతికే ఉంటుంది, ఆ బొమ్మ బతికే ఉంటుంది ఎన్నేళ్ళు గడిచిపోయినా. అలాగనే మన పని ఉండాలి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్న మాట ఇర్మియా గారి తరంలో వాళ్ళు జ్ఞాపకం చేసుకొనుచున్నారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలలో లేదా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఈరోజు మనం చేస్తున్న పని ఏదైతే ఉన్నదో, ఈ పని తరతరాలు నిలిచిపోయేలా మనం చేసి కన్ను మూస్తే ఎంత బాగుంటుంది. ఇది మనసులో పెట్టుకొని 3వ అధ్యాయములో ఉన్న 12 వచనాలను మనము 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాము. 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాము.
సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏకు సెక్షన్ బికి మధ్యలో ఒకే వచనం ఉంది, అది 8వ వచనం. సెక్షన్ ఏకి సెక్షన్ సికి టైటిల్ ఒకటే, ప్రజాధిపతులు మరియు అబద్ధ ప్రవక్తల దుశ్చర్యలు. అలాంటి వాతావరణంలో ప్రవక్త అయిన మీకా గారు దైవావేశముతో నిలబడిన తీరు, ఆత్మ పరితాపముతో నిలబడిన తీరు మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తిత్వం మనకు కూడా ఉండాలి అని మనం గట్టిగా నిర్ణయించుకొని నెమ్మదిగా 4వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 4వ అధ్యాయం ఇక్కడితో మీకు మొత్తం ఎన్ని సందేశాలు అన్నాం మీకా గ్రంథంలో? 6 సందేశాలు. 6 సందేశాలలో 3వ అధ్యాయం మనం ముగించుకున్నాం కనుక ఇప్పటికీ 3 సందేశాలు పూర్తయినట్టు. 3 సందేశాలు ఏమిటా 3 సందేశాలు? మొదటిది తీర్పును గూర్చిన తొలి దేవోక్తి అయిపోయింది, విడుదలను గూర్చిన తొలి దేవోక్తి అయిపోయింది. ఇప్పుడు మనము తీర్పును గూర్చిన 2వ దేవోక్తి విన్నాం. అంటే తీర్పును గూర్చి 2 దేవోక్తులు అయిపోయినాయి సందేశాలు, విడుదలను గూర్చి 1 అయిపోయింది. గుర్తుందా? నిన్న చెప్పాను, దేవునికి కోపం వస్తుంది మనము పాపం చేసినప్పుడు, కానీ పాపం ఎక్కడ ఉండునో కృప అక్కడ విస్తరించును. అది నిత్య సత్యం. నాశనానికి మనిషి జోగే సమయంలో దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఏమన్నాడు 12వ వచనంలో? మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ప్రత్యేకించి ఈ 12వ వచనం మొదటి అధ్యాయంలో 10వ వచనం నుండి 15వ వచనం వరకు కొన్ని ఊర్ల పేర్లు చదువుకున్నామా? గాతు, బెత్లెయప్రా, షాఫీరు, జయనాను, బేతెజెలు, మారోతు, లాకీషు, మోరెషెద్గతు, అజ్జీబు, మారేషా, అదుల్లాము అన్న ఊర్ల గురించి మనం మొదటి అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదూ. అవి తొక్కబడతాయి, అవి పట్టబడతాయి అని చెప్పాడు. విందాం జాగ్రత్తగా. ఈ ప్రవచనం మొదటి అధ్యాయంలో ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రవచనం సన్హెరీబు దాడితో నెరవేరింది. సన్హెరీబు దాడితో నెరవేరింది అష్షూరు రాజు. కానీ గమనించాం ఇంతకుముందు మనం, సన్హెరీబు యూదయ పశ్చిమ ప్రాంతాన్ని పట్టుకోగలిగాడు కానీ యెరూషలేమును పట్టుకోలేకపోయాడు. కానీ 12వ వచనంలో ఏం చూస్తున్నాం ఇక్కడ? యెరూషలేము రాళ్ల కుప్పలగును. 3వ అధ్యాయం 12వ వచనం, యెరూషలేము రాళ్ల కుప్పలగును. ఒక కీర్తనలో ఒక మాట చూసి ఇక్కడికి వద్దాం. 79వ కీర్తన, 79వ కీర్తన చూద్దామా ఒకసారి? మొదటి వచనము చూద్దాం ఒకసారి. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు, వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచి ఉన్నారు, యెరూషలేమును పాడు దిబ్బలుగా చేసి ఉన్నారు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్న యెరూషలేము రాళ్ల కుప్పలవుతుంది అని చెబుతున్న మాట, ఇది యెరూషలేమును గురించిన ప్రవచనం. మొదటి అధ్యాయంలో గాతు, షాఫీరు, జయనాను ఈ పట్టణాలు అయితే, ఈ ఊర్లు అయితే ఏవైతే ఉన్నాయో, లాకీషు, ఇవన్నీ అవన్నీ షఫేలా ప్రాంతంలో ఉన్నవి. వాటి నాశనాన్ని గురించిన ప్రవచనం సన్హెరీబు దాడితో నెరవేరితే, 3వ అధ్యాయం 12వ వచనంలో కనబడుతున్న యెరూషలేము పతనం బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు అది నెరవేరింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను, మొదటి అధ్యాయము 10 నుంచి 15 వచనాలలో ఉన్న ప్రవచనం
త్వరలోనే జరిగిపోయింది. కానీ యెరూషలేము పతనం మాత్రం అది నెరవేరడానికి దాదాపుగా ఒక 100 సంవత్సరాల పైన సమయం పట్టింది. అది మీరు గమనించాలి. మొదటి అధ్యాయం 10 నుంచి మాట్లాడబడుతున్నది అష్షూరీయుల దాడి గురించి. 3వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతున్నది బబులోనీయుల దాడి గురించి. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. అలా దేవుడు దేనిని, తీర్పు, ఉగ్రత, కోపం అవన్నీ కుమ్మరిస్తాను అని చెప్పి ఆ మందిర పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అవుతుంది అని చెప్పి ఎక్కడైతే తీర్పు సందేశాన్ని ఆయన ముగించాడో వెంటనే ఆయన కృపకు సంబంధించిన ఒక అద్భుతమైన సందేశాన్ని 4వ అధ్యాయంలో స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం 4వ సందేశంలోనికి వెళ్తున్నాం. 4వ సందేశానికి మీరు ఇవ్వవలసిన టైటిల్ విడుదలను గూర్చిన 2వ దేవోక్తి. నోట్స్ రాసుకున్న వాళ్ళు చెప్పాలి, విడుదలకు సంబంధించిన లేదా విడుదలను గూర్చిన తొలి దేవోక్తి. వచనాలు చెప్పండి. 2వ అధ్యాయము 12, 13 వచనాలు. 2వ అధ్యాయం 12, 13. అది అయిపోయిన తర్వాత మరలా మనకు విడుదల, విమోచన, రక్షణ, కృప వీటికి సంబంధించిన సందేశం 4వ అధ్యాయంలో మొదలవుతుంది. వెళ్దాం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. అంటే ఇది భవిష్యత్. నేను ఒక 3 వచనాలు చదువుతాను వరుసగా. ఆ వచనాల్లో ఉన్న పదజాలను అందరూ అలా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఏ పదాలు ఉన్నాయి, నేను ఏ పదాలు చదువుతున్నాను, మీ చెవికి ఏ పదాలు వినపడుతున్నాయి అన్ని మనసులో పెట్టుకోండి. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. విన్నారా? ఇదంతా మనసులో పెట్టుకొని ఒక్కసారి యెషయా గ్రంథానికి రండి. 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. మీకు క్లోజ్ చేయకండి 4వ అధ్యాయాన్ని. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయానికి వద్దాం. 2వ వచనము నుండి నేను 4వ వచనం వరకు చదువుతున్నాను. సేమ్ మళ్ళీ ఓపిక వినండి, ఎందుకంటే మీకంటే ఎక్కువ ఓపిక నేను చదువుతాను కనుక. విందామిక. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును. యుద్ధము చేయ నేర్చుకున్నట ఇక మానివేయును. సేమ్ డిటో కాపీ పేస్ట్ లాగా లేదు ఇది. మీకా గారు ఏం చెప్పారో యెషయా గారు అదే చెప్తున్నారు. యెషయా గారు ఏం చెప్పారో మీకా గారు అదే చెప్తున్నారు. కొంతమంది పండితులు ఏం చేశారంటే యెషయాని మీకా కాపీ కొట్టాడా, మీకాను యెషయా కాపీ కొట్టాడని పరిశోధించడం మొదలుపెట్టారు. యెషయాను మీకా కాపీ కొట్టడం ఏంటి, మీకాను యెషయా కాపీ కొట్టడం ఏంటి? వీళ్ళిద్దరికీ బయలుపరిచిన వాడు ఒకడే కనుక వాళ్ళిద్దరు ఒకటే చెప్పారు. అంతేనా?
వీళ్ళిద్దరికి బయలుపరిచింది ఒకరే, ఆయనే పరిశుద్ధాత్ముడు. అంతేనా? పేతురు గారు చెప్పింది ప్రవచనం ఒకడు ఊహించి చెబితే వచ్చినది కాదు, పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపిస్తే వ్రాయబడిన మాటలు ఇవి. ఏంటది? అంత్యదినాలలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దీనిని మెస్సియానిక్ ప్రాఫెసీ అని అంటారు. అంటే మెస్సియకు సంబంధించిన ప్రవచనం. ఏ యెరూషలేము అయితే దున్నబడుతుందో ఈరోజు బబులోనీయుల చేతిలో ఒక 100 ఏళ్ల తర్వాత, ఆ యెరూషలేమును దేవుడు అలాగే విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఎంత భయంకరమైన ప్రమాదములోనికి యెరూషలేము జారిపోతుందో అంతకంటే గొప్ప వైభవాన్ని నేను యెరూషలేముకు ప్రసాదిస్తానంటున్నాడు దేవుడు. ఆ వైభవం ఎప్పుడొస్తుంది యెరూషలేముకి? అంత్య దినాలలో. మీకా గారి కాలానికి అవి అంత్య దినాలు. మీకా గారు ఏ కాలానికి చెందినవాడు? సుమారు క్రీస్తు పూర్వం 735 నుంచి 700 వరకు ఆయన పరిచర్య కాలం ఉండవచ్చని మాట్లాడుకున్నాం. అంటే అంత్యదినాలు అని చెప్పబడుతున్న 4వ అధ్యాయంలోని 1వ వచనం ఏదైతే ఉన్నదో, ఆ అంత్యదినాలు రావాలంటే ఇంకొక 700 సంవత్సరాలు ఈ ప్రపంచం ఎదురు చూడాలి. ఆ అంత్యదినాలనే దినముల అంతం అని కూడా పిలిచాడు బైబిల్లో. ఆ దినముల అంతములో ఏం జరిగిందో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తీయండి, చదవండి, మొదటి నుంచి చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ఎవరి ద్వారా? ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, అవే అంత్యదినాలంటే, ఈ దినముల అంతమందు, అవే అంత్యదినాలంటే, ఆ అంత్యదినాలలో కుమారుని ద్వారా మాట్లాడెను. ఆ అంత్యదినాల గురించే మీకా గారు మాట్లాడుతున్నది, ఆ అంత్యదినాల గురించే యెషయా గారు మాట్లాడుచున్నది. ఆ కుమారుడి లోకానికి వచ్చి యజ్ఞాన్ని ప్రారంభించి అపోస్తలుల చేతికి ఆ పని బాధ్యతలు అప్పగించి మరణాన్ని జయించి ఆయన ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మని రాకతో యెరూషలేములో అధికారికంగా ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన, క్రీస్తు సంఘ స్థాపన జరిగింది. ఆ క్రీస్తు సంఘ స్థాపన గురించే, సజీవమైన ఆయన మందిరము గురించే 4వ అధ్యాయం 1 నుంచి చెప్పబడుతున్న ఈ ప్రవచనం చూద్దాం. అంత్యదినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. మీకా గారి కాలానికి ఇశ్రాయేలీలు, యెరూషలేము, యూదులు అంటే కేవలం వారు మాత్రమే. దేవుని మందిరానికి సంబంధించిన వారు ఎవరు అని అడిగితే ఆ ఇశ్రాయేలీలు మాత్రమే, ఆ యూదులు మాత్రమే. యెరూషలేము అన్నది వారికి సంబంధించినది మాత్రమే. కానీ అంత్య దినాలలో ఏ మందిరాన్ని అయితే దేవుడు నిలబెట్టబోతున్నాడో, ప్రారంభించబోతున్నాడో, ఏ సంఘాన్నైతే స్థాపించబోతున్నాడో, ఆ సంఘములోనికి జనులు ఎలాగొస్తారట? ప్రవాహము వచ్చినట్లు. ఏ జనులు? ఇశ్రాయేలీలు మాత్రమేనా? ఇశ్రాయేలీలు కానివారు కూడానా? అది చూద్దాం 2వ వచనంలో. కాబట్టి ఆ కాలమున ఆ అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును,
యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుమని అన్యజనులను చెప్పుకొందురు. అన్యజనులను చెప్పుకొందురు. దేవుని మాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా యెరూషలేము భవిష్యత్తులో నిలబడుతుందని దేవుడు ప్రవచించాడు తన ప్రవక్త ద్వారా. ఏ మాటలైతే యెరూషలేములో ఈరోజు కరువయ్యాయో, ఏ మాటలు లేక ఈరోజు యెరూషలేము నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నదో, ఏ యెరూషలేమైతే ఈరోజు దున్నబడడానికి సిద్ధంగా ఉన్నదో, ఆ యెరూషలేము భవిష్యత్ ఇలా ఉండబోతోంది. ప్రపంచంలో ఎవరైనా వాక్యం అంటూ నేర్చుకుంటే యెరూషలేముకే వెళ్ళాలి అన్నంత గొప్పగా యెరూషలేము నేను నిలబెడతానంటున్నాడు. రాత్రి సభలో అదే మాట్లాడుకున్నాం. సంఘస్థాపన జరిగింది యెరూషలేములో. వాక్యము ప్రపంచానికి, క్రొత్త నిబంధనకు సంబంధించిన వాక్యం ప్రపంచానికి వెదజల్లబడింది యెరూషలేములో నుండే. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున నెక్స్ట్ అపోస్తలులు తప్ప అందరూ నెక్స్ట్ చెదిరిపోయారు. అపోస్తలులు ఎందుకున్నారు యెరూషలేములో? అపోస్తలులు ఎందుకున్నారు? యెరూషలేముల నుండే వాక్యము ప్రపంచానికి వెళ్ళాలి. ఎంతటి గొప్ప ధన్యత యెరూషలేముకి. ఆ యెరూషలేములో నుంచి ప్రవహించిన ఈ జీవజలమే ఈరోజు చిక్కాల వరకు వచ్చింది. ఆరిన నేల మీద ఎక్కడెక్కడైతే వాక్యం వినబడుతుందో అదంతా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? యెరూషలేములో నుండి. ఈరోజు మీరు వాక్యం నేర్చుకోవడానికి ఎక్కడికి వచ్చారు? చిక్కాలకు వచ్చారు. మళ్ళీ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేముకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో ఉన్న యెరూషలేం కాదు, దేవుని సత్యవాక్యం ఎక్కడ చెప్పబడితే అదే యెరూషలేం అయిపోయింది. చెప్పాలి. ఇప్పుడు మీరు వాక్యం నేర్చుకోవడానికి ఎక్కడికి వచ్చారు? చెప్పాలి. యెరూషలేం అంటే అర్థం కాదు కనుక చిక్కాల అని పేరు పెట్టారు అక్కడ. ఇప్పుడు మనందరం ఎక్కడున్నామో చెప్పండి? యెరూషలేంలో ఉన్నాం. ఎంత ఖర్చు అయింది రావడానికి మీకు? ట్రైన్లో అయితే ఒక్కొక్కరికి ఒక 400-500 ఉంటుంది రావడానికి, వెళ్ళడానికి ఒక 500, తిప్పి కొట్టిన ఒక మనిషికి ఒక 2000 వచ్చింది అనుకోండి కొద్దిసేపు, అంతేనా? ఒక్కొక్క మనిషికి ఒక 2000, మధ్యలో టీ బిస్కెట్లు వేసుకుంటారు, ఒక 1000 ఎక్స్ట్రా వేసుకుంటారు, వేసుకోండి 3000. చెప్పాలి. యెరూషలేంకి రావాలంటే మనకు అయ్యే ఖర్చు ఎంత? 2 నుంచి 3000. ఏ ల్యాండ్ ఇది? హోలీ ల్యాండ్ ఇది. గత 6 రోజులుగా పరిశుద్ధమైన మాటలు వినబడుతున్న ఈ బడి ప్రాంగణం కాదా ఒక హోలీ ల్యాండ్? లక్షలు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేసి రావాలనుకుంటున్నాం ఎవరైనా, ఆ డబ్బులు ఏది ఇక్కడ ఇస్తే 10 లేఖనాల పరిశోధనలు పెట్టుకోవచ్చు మనం హాయిగా, 10 యెరూషలేములు. ఓబద్య గ్రంథం అని ఒకటి చెప్పాను కర్నూలులో, అప్పుడు ఒక మాట చెప్పాను, ఓబద్య గ్రంథం అని చెప్పాను. అందులో ఊజు దేశం గురించి మాట్లాడుతూ యోబు గారి సమాధి ఒమన్లో ఉందని చాలామంది ఆ సమాధిని చూడడానికి వెళ్తున్నారు లక్షలు ఖర్చు పెట్టుకొని. ఒమన్ అనే దేశంలో యోబు గారి సమాధి ఉందని దాన్ని చూడడానికి వెళ్తున్నారు. పెద్ద జోక్ ఏంటంటే ఒమన్ అనే దేశంలో సమాధి అయితే ఉంది, అది యోబు గారిది కాదు, అది ఎవరిదో. ఎవరి సమాధికో యోబు గారిని పేరు పెడితే ఈరోజు అదొక హోలీ ల్యాండ్ అయిపోయింది. అనవసరమైన వాటికి మనం ఎన్నెన్ని ఖర్చులు పెడుతున్నాం చూడండి.
వాక్యము ఎక్కడ ప్రకటించబడితే అదే యెరూషలేం, ఆత్మీయ యెరూషలేం. ఆ వాక్యాన్ని ఎవరైతే స్వీకరించి ఈరోజు మారు మనసు పొంది పాపక్షమాపణ కోసం బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు ఏమిగా మారిపోతారు చెప్పనా? ఇశ్రాయేలీయులుగా మారిపోతారు. ఈరోజు ఎవరో బ్యాప్టిజం తీసుకుంటున్నారు కదా మీలో. ఈరోజు ఎప్పుడైతే మీరు బ్యాప్టిజం తీసుకుంటారో సాయంత్రం, అప్పటి నుంచి మీరు ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా మారిపోతున్నారు. వచనం గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనములు చూద్దాం. 15-16. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఎవరు దేవుని ఇశ్రాయేలు? క్రొత్త సృష్టి పొందేవారే దేవుని ఇశ్రాయేలు. క్రొత్త సృష్టి పొందేవారే దేవుని ఇశ్రాయేలు. క్రొత్త సృష్టి పొందడం అంటే ఇప్పుడు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఉందా బైబిల్ అలాగనే? ఇప్పుడు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. సాయంత్రం ఈరోజు ఎవరెవరైతే మీరు బ్యాప్టిజం తీసుకోబోతున్నారో వాక్యాన్ని విని ఈ రోజు నుంచి మీరు నూతన సృష్టిగా మారబోతున్నారు, దేవుని ఇశ్రాయేలుగా మారబోతున్నారు. ఎక్కడ వాక్యం విని చెప్పాలి? ఎక్కడ వాక్యం విని? యెరూషలేములో వాక్యం విని. ఎప్పుడు వచ్చారు యెరూషలేముకి? ఆదివారం వచ్చారు. ఆదివారం ఏమునింది ఇక్కడ? చుక్కలు కనపడ్డాయి. ఆ ఎండకు కూడా తాళుకొని ఆ అగ్నికి మీరు నిలబడ్డారు. సోమవారం, ఆదివారం పరీక్ష, అగ్ని పరీక్ష. సోమవారం కొంత వెసులుబాటు. మంగళవారం నుంచి వీళ్ళు ఎగ్జామ్లో పాస్ అయ్యారని దేవుడు వాతావరణాన్ని చల్లబరిచేశాడు. అంతేనా? సీన్ చూస్తే అదే కనపడుతుంది మనకు. యెరూషలేము, దానికోసం ఇదంతా. రండి, మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి, ఎవరాయన? మన రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. ఎప్పుడైతే ఆయన జనాలకు న్యాయము నేర్పించి, న్యాయము తీర్చి, వారి మనసులను కలిగించి, వారి హృదయాలను కడుగుతాడో, అప్పటి నుంచి వాళ్ళు ఏమవుతారు చెప్పలా? తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. ఇక కత్తులతో పని లేదు. ఒక్కసారి ఆయన సంఘంలోనికి వచ్చిన తర్వాత, ఒక్కసారి ఆయన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత జనులు కత్తులను విసిరివేయుదురు. కత్తులతో పనేముంది ఇక్కడ? దూరమున నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చునని చెప్పి నెక్స్ట్ మాట 3వ వచనంలో, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. అడగాలి మీరు, ఎందుకు? నేను అడుగుతాను, ఎందుకు? జనం మీదికి జనము ఖడ్గం ఎందుకు ఎత్తరు? ఒకప్పుడు సై అంటే సై, డి అంటే డి. అది మనిషి తత్వం. ప్రభులోనికి వచ్చిన తర్వాత కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించే మనస్సు. ఇంకా కత్తితో పనేముంది? కత్తులతో పనేముంది? జనం మీదికి జనము లేవరు. పౌలు గారి గురించి రాత్రి విన్నాం. పురుషులను, స్త్రీలను ఏం చేసేవాడు ఆయన? ప్రభులోకి రాకముందు ఈడ్చుకొని పోయేవాడు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈయననే కొట్టి ఈడ్చిపడేశారు.
అది తేడా. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎందుకో? యుద్ధం అవసరం లేదుగా. ప్రేమ రాజ్యంలో యుద్ధముతో పనేముంది? అవసరమైతే ప్రాణాలు పోస్తారు కానీ ప్రాణాలు తీయరు. ఇలాంటి తత్వం ఎక్కడి నుంచి మొదలవుతుందంటున్నాడు భవిష్యత్తులో? ఈరోజు ఏ యెరూషలేమైతే దున్నబడడానికి సిద్ధంగా ఉన్నదో 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆ యెరూషలేములో నుండే ప్రేమ అంటే ఏంటో నేర్చుకోవడానికి ప్రపంచం సిద్ధపడుతుంది. నిజం. ఈరోజు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ప్రేమకు నిదర్శనం ఏంటి అని అడిగితే యేసుప్రభు శిలువ బలియాగం గురించే మాట్లాడతారు. చూడండి, మహాత్మా గాంధీ గారు యేసుప్రభు గురించి మాట్లాడుతూ, ప్రేమ త్యాగం అన్న పాయింట్స్ పై ఎవరైనా నన్ను స్పీచ్ ఇవ్వమని అడిగితే, పోనీ ఎవరైనా నన్ను చెప్పమని అడిగితే, నేను ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే 100కు 100% ప్రేమ, 100కు 100% త్యాగం, ఏమి ఆశించకుండా ఉన్నదంతా త్యాగం చేసినటువంటి అపారమైన ప్రేమ ఎవరిది అని అడిగితే, నేనొక్క యేసుక్రీస్తు అన్న పేరు తప్ప ఎవరిది చెప్పలేనన్నాడు గాంధీ గారు. మరి గాంధీ గారికి క్రీస్తు ప్రేమ ఎక్కడ దొరికింది? సిలువలో ఆయన మరణం అక్కడ దొరికింది. ఆయన మరణం ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. అక్కడ నుంచే ప్రేమ అనేటువంటి ప్రవాహం ప్రపంచానికి పరుగెత్తింది. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. అలాంటి గొప్ప మందిర వైభవం భవిష్యత్తులో ఉంటుంది. మేము చేసిన పాపాన్ని బట్టి శిక్షిస్తున్న దేవుడు మారు మనసు పొంది తిరిగి ఆయన వైపు తిరిగితే, అంతకంటే కృప చూపి, అంతకంటే గొప్పగా ప్రేమ చూపి నన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్న పెద్ద మనసు కలిగిన వాడే నేను నమ్ముకున్న దేవుడని మనిషి తెలుసుకొని గ్రహించి ఆయన వైపు తిరిగి వస్తే, ఆ మనిషిని హత్తుకోవడానికి, కౌగలించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలా సిద్ధపడిన వారే ఈరోజు బ్యాప్టిజం కార్యక్రమాలకు సిద్ధపడుతున్నవారు. సాయంత్రం వరకు టైం ఉంది. ఇంకెవరైనా సిద్ధంగా ఉండి తీసుకుందామా లేదా అన్న ఆలోచనలు ఉంటే, ఈ వాక్యం వింటుండగా మీరు మరింత ప్రేరేపింపబడి ముందుకు వస్తే దేవునికి ఆనందం, మీ భవిష్యత్తుకు సంతోషం. 5 నిమిషాల బ్రేక్ తీసుకొని దీన్ని కంటిన్యూ చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వింటున్న ప్రతి మాట మా హృదయాలలో వ్రాయబడి, తండ్రి మీ కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి మీరు ఇచ్చిన బహుమానం ఎంత గొప్పదో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మరిన్ని విషయాలు నేర్చుకొనుచుండగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, కొద్దిసేపు విరామం తర్వాత మరలమే ముందుకెళ్ళాలి, నడిపించమని యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.